సో ఎవ్రీ ఫార్మ్ కంటైన్స్ త్రీ మెయిన్ అట్రిబ్యూట్స్, దట్ ఈస్ నేమ్ అండ్ యాక్షన్ అండ్ మెథడ్ అన్నమాట. సో యాక్షన్ అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఎన్నైనా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ లో ఎన్నైనా ఫార్మ్స్ ఉండొచ్చు, కానీ ఒక ఫామ్ లో ఎన్నైనా బటన్స్ ఉండొచ్చు. ఒక ఫామ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయిన బటన్స్ ఉండొచ్చు, కానీ ఒకటే సబ్మిట్ టైప్ బటన్ ఉండాలి. ఒకటే సబ్మిట్ టైప్ బటన్ ఉండాలి. ఎప్పుడైతే ఆ సబ్మిట్ టైప్ బటన్ క్లిక్ చేస్తావో అప్పుడే యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ సబ్మిట్ టైప్ బటన్ క్లిక్ చేస్తావో అప్పుడే ఇక్కడ ఉన్న యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. ఆ యాక్షన్ ఏంటి? నువ్వు బ్యాక్ ఎండ్ కి నీ దగ్గర ఉన్న డేటాను సెండ్ చేస్తావా, లేదంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి నావిగేట్ అవుతావా? సో ఇది పర్పస్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పేజ్ కంప్లీట్ చేస్తాడో అప్పుడే లాగిన్ పేజ్కి వెళ్ళు ఫర్ అంట. అప్పుడు లాగిన్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తేనే హోమ్ పేజ్కి వెళ్ళాలి, లేదు అంటే వాడిని అక్కడ ఆపేయాలి. సో ఇలాంటి యాక్షన్స్ అన్ని కూడా మనం ఎక్కడ మెన్షన్ చేస్తాం? ఈ యాక్షన్ అనే అట్రిబ్యూట్ లో మెన్షన్ చేస్తాం. కానీ ఎప్పుడు ఇది పర్ఫామ్ అవ్వాలి? ఎప్పుడైతే సబ్మిట్ టైప్ టైప్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం, టైప్ బటన్ అంటే ఎప్పుడైతే టైప్ ఈక్వల్స్ సబ్మిట్ అని ఉంటుందో ఆ బటన్ ని క్లిక్ చేస్తే మాత్రమే యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. అప్పటి వరకు యాక్షన్ పర్ఫామ్ అవ్వకూడదు. ఓకే, నౌ మెథడ్ అంటే ఏం లేదమ్మా, వీ హ్యావ్ ఎ టూ టైప్ ఆఫ్ మెథడ్స్. వన్ ఈస్ పోస్ట్, రెండోది ఏమో గెట్. పోస్ట్ అని గెట్ అని ఉంటాయి మెథడ్స్. పోస్ట్ అంటే బాడీ ఆఫ్ ద కోడ్ నుంచి రిక్వెస్ట్ పంపించడం, గెట్ అంటే యూఆర్ఎల్ నుండి రిక్వెస్ట్ పంపించడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇక్కడ ఒక నాకు ఇప్పుడు ఒక నార్మల్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకుంటే కనుక నాకు జీమెయిల్ అని ఉంది. నేను జీమెయిల్ని ఇక్కడ క్లిక్ చేసిన యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, ఇది పోస్ట్. అంటే ఇప్పుడు నేను బాడీ ఆఫ్ ద కోడ్ నుంచి, ఇదంతా కూడా బాడీలో రాసే కోడే కదా, ఈ బాడీ ఆఫ్ ద కోడ్ నుంచి క్లిక్ చేస్తే యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఏ పోస్ట్. ఆర్ ఎల్స్ ఇక్కడికి వెళ్ళి mail.com అనుకుంటున్నా, gmail.com అనుకుంటున్నా, సేమ్ పేజ్ నాకు ఓపెన్ అవుతుంది. రైట్, దీన్ని యూఆర్ఎల్ అంటాం. ఇక్కడ చూడండి, యూఆర్ఎల్ ద్వారా నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు వెబ్ బ్రౌజర్ని అంటే ఇట్స్ కాల్డ్ గెట్ మెథడ్. లేదు, లైక్ ఒక బాడీ ఆఫ్ ద కోడ్ నుంచి ఒక పర్టికులర్ ఫీల్డ్ ని టచ్ చేస్తూ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నావు అంటే ఇట్స్ కాల్డ్ పోస్ట్ మెథడ్. ఓకే, నౌ నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడైతే ఫామ్ ఫిల్ చేసి దాని కింద ఉండే సబ్మిట్ టైప్ బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడే యాక్షన్ పర్ఫామ్ అవ్వాలంటున్నా. అంటే ఇదంతా ఎక్కడుంది? బాడీ ఆఫ్ ద కోడ్ లోనే ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు పోస్ట్ మెథడ్ కింద తీసుకోవచ్చు. ఓకే, నౌ మరి ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ సబ్మిట్ అని ఉండాలి కదా. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. కొంచెం కలర్ఫుల్ గా కనపడడం కోసం క్లాస్ ఈక్వల్స్ టు btn హైఫన్ సక్సెస్ అని పెట్టాం. ఓకే, నౌ ఒకసారి కనుక మన పేజ్ దగ్గరికి వెళ్తే రిఫ్రెష్, దేర్ ఈస్ వన్ సబ్మిట్ టైప్ బటన్ హియర్. నౌ ఇక్కడ క్లిక్ చేస్తే ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. నౌ ఆ యాక్షన్ నేను ఏం రాస్తా అంటే సరే, బూట్ స్ట్రాప్ అనే ఒక ఫైల్ దగ్గరికి వెళ్ళాలి. నౌ ఇది క్లోజ్ చేసుకున్నాను. నౌ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ యాక్షన్ లో నువ్వు అక్కడి నుండి తీసుకొచ్చిన పాత్
నీకు ఎటువంటి అంటే ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు అన్ని ఎంటర్ చేసి బటన్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఈ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. ఇది మన మెయిన్ అజెండా. నౌ రిఫ్రెష్, కంటిన్యూ. ఎప్పుడైతే మెథడ్ రాస్తావో అది అలాగే అడుగుతుంది అండ్ సబ్మిట్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది. అర్థమైందా? నౌ బ్యాక్ వెళ్తే మళ్ళీ నీ ఫామ్ నీకు వచ్చేస్తుంది. నౌ సబ్మిట్, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఫామ్స్ అన్నమాట. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అన్న పోస్ట్ గెట్ ఒకసారి మళ్ళీ చెప్పవా? పోస్ట్ గెట్. ఓకే. అవునా? ఎప్పుడైతే సబ్మిట్ టైప్ బటన్ ని క్లిక్ చేస్తామో, సారీ, పోస్ట్ మెథడ్ కదా, పోస్ట్ గెట్. సింపుల్ గా మాట్లాడుకుంటే ఇదంతా కూడా ఇప్పుడు నేను రాసే బాడీలో రాసే కోడే మనకి ఎప్పుడు కూడా డిస్ప్లే అవుతుంది ఫ్రంట్ ఎండ్ లో, అవునా? సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ఎక్కడుంది, బాడీలో ఉంది. ఈ బాడీలో ఉన్న ఇదొక లింక్, మన యొక్క నావిగేషన్ బార్ అనుకోవచ్చు. ప్రీవియస్ గా చేసుకున్న మన నావిగేషన్ బార్. ఇప్పుడు ఈ నావిగేషన్ బార్ లో ఉన్న ఈ జీమెయిల్ క్లిక్ చేస్తే జీమెయిల్ ఓపెన్ అయిపోతుందా? ఇది పోస్ట్ అన్నమాట. అంటే బాడీలో నుంచి నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు అంటే అది పోస్ట్. లేదు, ఇది యూఆర్ఎల్ కదా, URL లోకి వెళ్ళి gmail.com అని కొట్టాం. ఇది ఎక్కడ నుండి యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది? యూఆర్ఎల్ నుంచి యాక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇలా పర్ఫామ్ చేస్తుంది అంటే సేమ్ పేజ్ ఓపెన్ అవుతుందిగా. ఎస్. సో ఇలా యూఆర్ఎల్ నుండి పర్ఫామ్ చేయాలి అంటే నువ్వు గెట్ యూస్ చేసుకో. లేదు, బాడీ ఆఫ్ ద కోడ్ నుంచి రిక్వెస్ట్ చేయాలి అంటే పోస్ట్ యూస్ చేయి. బాడీ ఆఫ్ ద కోడ్ లో ఉన్న ఏ పర్టికులర్ ట్యాగ్ దగ్గరికైనా మనం క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అంటే పోస్ట్ మెథడ్. లేదు, యూఆర్ఎల్ నుండి ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అంటే గెట్ మెథడ్ యూస్ చేసుకో. ఓకే. ఓకే అన్నప్పుడు మనకి మెథడ్ పోస్ట్ యూజ్ చేసావు కదా, అదే ఒకవేళ మనకి ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన ఫామ్ యూఆర్ఎల్ లో యూజ్ చేయాలంటే అది ఎలాగా? ఇది ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ యూఆర్ఎల్ అని అప్కమింగ్ క్లాసెస్ లో అజాక్స్ మాట్లాడతాను నేను. ఓకే. ఓకే. అజాక్స్ మాట్లాడేప్పుడు నీకు గెట్ మెథడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఓకే, రైట్. ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు అందరూ అంటే ఇలాగ ఫామ్స్ రెడీ చేయాలి నాకు. ఇప్పుడు నా దగ్గర రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రెడీగా ఉంది. నా ఇప్పుడు నాకు ఏం ఫామ్స్ కావాలి? మిగతావి లాగిన్ ఫామ్ ఒకటి కావాలి. ఈ లాగిన్ ఫామ్ రెడీ అయిపోతే నౌ అంటే రేపు మనం డైరెక్ట్ జావా స్క్రిప్ట్ మాట్లాడతాం. జావా స్క్రిప్ట్ లో ఉన్న ఫామ్ వ్యాలిడేషన్స్ రేపు మాట్లాడతాం అనమాట. రేపు ఫామ్ వ్యాలిడేషన్ మాట్లాడాము అంటే లాగిన్ పేజ్ కూడా ఎల్లుండి కల్లా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రిజిస్ట్రేషన్ అనేది నాకు ఎంటీగా కనపడుతుంది, దాని కింద ఒక అండర్లైన్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీనికోసం నేను ఒక క్లాస్ డిక్లేర్ చేసుకుంటున్నా ఆ రిజిస్ట్రేషన్ అనే దానికి. ఈ క్లాస్ లో హెడ్డింగ్ అని ఒక క్లాస్ని తీసుకున్నాను అనమాట. ఈ క్లాస్ నేమ్తో కాల్ చేసుకుంటూ డాట్ హెడ్డింగ్ లోకి, క్లాస్ కాబట్టి డాట్ హెడ్డింగ్ ని కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. COLOR కలర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను ఈ ఫామ్ మొత్తాన్ని కూడా గ్రే కలర్ లోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఈ ఫామ్ మొత్తాన్ని కూడా గ్రే కలర్ లోకి. సో నేను ఇంకో క్లాస్ డిక్లేర్ చేసుకుంటున్నా లైక్ ఫామ్స్ అని. ఈ ఫామ్స్ కి ఒక స్టైల్ రాద్దాం అనుకుంటున్నాం, ఫామ్స్. ఈ ఫామ్స్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే. నౌ రిఫ్రెష్ ఇట్. గ్రే కలర్ అప్లై అవ్వలేదు. వయసు సారీ GREY గ్రే. రిఫ్రెష్, కంటిన్యూ,
వాట్స్ హ్యాపెనింగ్ యార్. సో గ్రే కలర్ అనేది అప్లై అయిపోయింది ఎక్కడిగా, ఫామ్ కి. సో ఫామ్ కాకుండా డైరెక్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ 4 అనే కాలమ్స్ కి యూజ్ చేద్దాం. రిఫ్రెష్, రిఫ్రెష్. సో ఇప్పుడు చూడడానికి కొంచెం నీట్గా అనిపిస్తుంది, రైట్? ఎట్ ద సేమ్ టైం ఈ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ కలర్ కూడా మనం రెడ్ కాదు వైట్ చేసేద్దాం. సో వైట్ కలర్ వచ్చేసి హ్యాష్ కోడ్, సేవ్, రిఫ్రెష్. ఎస్, ఇలా అయిపోయింది. నా ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ కి నేను కింద అండర్లైన్ తీసుకొద్దాం అనుకుంటున్నా. నో, అండర్లైన్ తీసుకురావాలి అంటే మనకి అండర్లైన్ తీసుకురావాలంటే మనకి డెకరేషన్, ఒక నిమిషం. టెక్స్ట్ డెకరేషన్, సో టెక్స్ట్ 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 డెకరేషన్ మనకి ఏం కావాలి, అండర్లైన్. నౌ సేవ్ అండ్ go to your page, refresh. Some underline will be here, right? So as of now underline అనేది నాకు కొంచెం ఎందుకో బాగా అనిపించట్లేదు. సో I will remove this underline from here. Save, refresh. ఇలా కొంచెం పేజ్ ని కొంచెం నీట్ గా క్లీన్ గా చేసుకోండి. ఓకే, I will send this source code for you and I will give the recordings in my YouTube channel. I will post it in my YouTube channel and you can subscribe it first of all. సో ఇది మనం ఈ రోజు అన్న నేర్చుకున్నది. యా, అది మనం ఇప్పుడు క్లాస్ తీసుకోకుండా డైరెక్ట్ గా మనకి ఆ ట్యాగ్ ఉంది కదా, దాని దగ్గర పక్కన యూఎల్ అని చెప్పేసి పేరు ట్యాగ్ కదా, ఓపెన్ చేసి క్లోజ్ చేసిన అండర్లైన్ వచ్చేద్దాము. అర్థం కాలేదు. ఇప్పుడు మనకి దీనికి రిజిస్ట్రేషన్ పేజ్ కి అండర్లైన్ తీసుకున్నావు కదా, దానికి క్లాస్ తీసుకుంది, అవును. హెడ్డింగ్ అని చెప్పి క్లాస్ తీసుకుంది. చెప్పు హలో చెప్పు అన్నా, చెప్పు సాయి. హలో, వినిపిస్తుందా? చెప్పు. అది క్లాస్ హెడ్డింగ్ అని తీసుకున్నావు కదా, అలా హెడ్డింగ్ అని తీసుకోకుండా మామూలుగానే డైరెక్ట్ గాను యూఎల్ అని చెప్పి ట్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ మనం యూఎల్ అని చెప్పేసి ట్యాగ్ క్లోజ్ చేస్తే వచ్చేస్తామో అంటున్నాను అండర్లైన్. యూఎల్ అలా కూడా వస్తుంది. సారీ, అనార్డర్ లిస్ట్ అది రాదు. అలా అవునా? నువ్వు అనేది ఇక్కడ యూఎల్ఏనా? అదే అక్కడ బయట కాదు, యువతల సైడ్ హెచ్ ట్యాగ్ లోపల మనకి ఆ క్లాస్ అనేది తీసేసి ఒకసారి ఓకే, అది మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ పక్కకి ఓపెన్ చేయి యూఎల్ అని చెప్పి క్లోజ్ చేసి మళ్ళీ యువతల ముందే క్లోజ్ చేసి. ఓకే. ఓకే, ఇప్పుడు వస్తుందేమోనని చెప్పి అందుకని. యూఎల్ మీన్స్ ఓకే అనార్డర్ లిస్ట్ ఐటమ్స్ కోసం యూజ్ ఓకే చేస్తాం అది. ఓకే, దానికి దీనికి సంబంధం ఓకే లేదు. ఓకేనా? ఓకేనా.
ఓకే. సో నా పేజ్ ఇలా ఉంది ప్రెసెంట్. సో దీని గురించి ఎంత డైనమిక్ గా చేంజ్ చేయాలో అంత డైనమిక్ గా ఈరోజు నేను చేంజ్ చేస్తాను. సో మనం ఇప్పుడు పర్టికులర్ గా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాం కాబట్టి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కన్నా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఎక్కువ చూడాలి. ఓకే. టుడే విల్ టుమారో విల్ డిస్కస్ అబౌట్ ఫార్మ్ వాలిడేషన్ అండ్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో. అండ్ సాటర్డే కల్లా మనం హెచ్టిఎంఎల్ పేజెస్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే. రికార్డింగ్స్ అనేవి ఇప్పుడు పోస్ట్ అవుతాయి యూట్యూబ్ ఛానల్లో ఒక 1 అవర్లో మొత్తం అన్ని క్లాసెస్ ఇప్పుడు జరిగిన క్లాసెస్ అన్ని పోస్ట్ అయిపోతాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఓకే. ఓకే గైస్. ఓకే అన్న. ఓకే రైట్ బాయ్. బాయ్. యా యా యా